ప్రతి ఒక్కరి జీవితంలో భాగమని హోంమంత్రి అనిత అన్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవుపోలవరం సముద్ర తీరం దగ్గర నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధితో పాటు వారి ఆరోగ్యం కూడా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా ఈ నెల 21న విశాఖలో 5 లక్షల మందితో యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. గిన్నీస్ రికార్డులో స్థానం దక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనే యోగా దినోత్సవాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా అందులో మేము కూడా భాగస్వాములు అవుతామని, ముఖ్యంగా అనకాపల్లి జిల్లాలో ఒక థీమాటిక్ యోగా కార్యక్రమానికి నాందిగా రేవుపోలవరం గ్రామంలో ఒక టూరిస్ట్ ప్లేస్లో ఒక కార్యక్రమం నిర్వహించాలని తలపెట్టినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అనకాపల్లి జిల్లాలో రేవుపోలవరం అయితే కరెక్ట్ ప్లేస్, రేవుపోలవరాన్ని టూరిజం కింద కూడా డెవలప్ చేయడానికి ఇది ఒక మంచి అవకాశం కింద భావించుకోవచ్చు అని చెప్పి ఈ ప్లేస్ని ఎంచుకొని ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా పూర్తి చేసినందుకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు సోదరిమణి విజయకృష్ణన్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఇంతవరకు అభివృద్ధి గురించి, సంక్షేమం గురించి ఆలోచించే నాయకులను చూసాం. కానీ నీ ఆరోగ్యం గురించి, నీ కుటుంబం ఆరోగ్యం గురించి కూడా ఆలోచన చేసి మన వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటేనే మన దేశం ఆరోగ్యంగా ఉంటుందని నమ్మిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇంటర్నేషనల్ యోగా డేని సెలబ్రేట్ చేయడమే కాకుండా ఈ 11వ ఇంటర్నేషనల్ యోగా డేని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని మన గౌరవ ముఖ్యమంత్రిని అడిగిన వెంటనే మన గౌరవ ముఖ్యమంత్రి గారు మనందరి మీద ఉన్న నమ్మకంతో ఓకే చేసి, అలాగే సార్ నేను పెడతానని చెప్పి ముందుకు రావడమే కాకుండా ఈరోజు విశాఖపట్నాన్ని వేదికగా మార్చడం అనేది నిజంగా ఉత్తరాంధ్ర ప్రజలుగా మనందరం కూడా ఒక గర్వంగా. శక్తి పెరుగుతుంది. 5 సెకండ్స్ ఉంటాం. మాజీ ఎమ్మెల్యే